హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. తనికెళ్ళ కళ్యాణి గారు రచించిన రాగమయం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక రెండో భాగాన్ని మొదలెడదామా? ఈశ్వర్ కీర్తన పై తరగతిలోకి వచ్చేశారు. జమదగ్ని పిల్లలను తీసుకెళ్ళి కొత్త పుస్తకాలు, నోట్స్లు, యూనిఫామ్స్ తెచ్చాడు. తాను స్నానం చేసి వచ్చి టెక్స్ట్ బుక్స్కి, నోట్స్కి అందంగా అట్టలు వేసాగాడు. పుస్తకాలకి అట్టలు వేయటం ఒక అందమైన కళ. చక్కగా పొందికగా అట్టలు వేసి వాటి మీద లేబుల్స్ అంటించి పిల్లల పేర్లు అందంగా రాశారు. కీర్తన కొత్త పుస్తకాలు తల్లికి చూపించి మురిసిపోయింది. పాఠ్యపుస్తకంలో ఏ పాఠాలున్నాయో గబగబా చూస్తూ చదువుతూ తండ్రికి చెబుతూ తెగ హడావిడి పడుతోంది. ఈశ్వర్ కూడా ఆనందంగా తన పాఠాల గురించి చెప్తున్నాడు. జీవితంలో విద్యారంగంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఎంత ఆనందం, ఎంత సంబరం. మాట్లాడుతూ ఈశ్వర్ ఆలోచనలో పడ్డాడు. ఇదివరకు తన వాళ్ల దగ్గర పుస్తకాలు కొనమని ఎన్నిసార్లు అడగటం, వాళ్ళు ఇదిగో అదుగో అంటూ డబ్బుల కోసం అవస్థపడటం, తను ఏడవటం, పేచీ పెట్టడం. తండ్రి ఎలాగో సర్దుబాటు చేసి డబ్బులు ఇచ్చేవాడు. ఇలా అట్టలు వేయటం, పేరు రాయటం తన తండ్రికి తెలీదు. తను వాటిని చూసి సంబరంతో రాత్రి చాలాసేపు ఉండిపోతే, ఏంట్రా లైట్లు తీవా, కొత్త పిచ్చోళ్లాగా ఉన్నావురా, పురుగులు దోమలు ఎక్కువ అవుతున్నాయి, ఎల్లి పడుకో అనేవాడు తండ్రి. తెల్లయితే ఆడి బాధ ఆడి పడుతుంటే నీకేలయ్యా, దుప్పట తలనిండా కప్పుకుని పడుకోరాదా అని కసిరేది. వాళ్ళ కబుర్లు, చివరికి తనకి కబుర్లు కథలు అయిపోయాయి. ఈశ్వర్ పుస్తకాలన్నీ తన అలమరాలో చక్కగా సర్దుకుని వచ్చాడు. జమదగ్ని కాళ్ళు కళ్ళకద్దుకున్నాడు. జమదగ్ని అతన్ని పైకి లేపుతూ, పిచ్చి, పుస్తకాలు కొని అట్టలు వేశానన్నా ఈ పని అన్నాడు. మీకు ఎప్పుడూ నమస్కారం చేయాలనే ఉంటుంది. అమ్మగారు మీరు లేకపోతే నేనేమయ్యేవాణ్ణో. ఆ మాటలు అంటుంటే వాడి ఒళ్ళు భయంతో వణికింది. ఏమీ అవ్వదు, లోకం చాలా విశాలమైనది. నీలాంటి బుద్ధిమంతుణ్ణి ఎవ్వరైనా కళ్ళగద్దుకుని పెంచుతారు. ఆయన గుండెలలో నుంచి వచ్చాయి ఆ మాటలు. వైదేహి వీడు వచ్చి ఏడాది అయినట్లే లేదు కదండి అంది. ఆయన సాలోచనగా తల ఊపారు. ఈశ్వర్ తృప్తిగా అన్నాడు, నాకు మాత్రం లోకం చాలా చిన్నది. మీరు, అమ్మగారు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు తప్ప నాకెవ్వరూ అక్కర్లేదు. శశాంక ప్రగతిని, పాపను తీసుకొస్తూ అరిచాడు. అన్యాయం రా ఈసు, నన్ను మర్చిపోయావురా. నీ ప్రపంచంలో మేము లేమా? ఒక్క గుర్తిచ్చానంటే దారికొస్తావు. అందరూ నవ్వసాగారు. ఈశ్వర్ తలగొక్కున్నాడు. మిమ్మల్ని ఎందుకు మర్చిపోతానండి? మాకు పరీక్షలున్నాయన్నా బలవంతంగా సినిమాకి తీసుకెళ్తారు. ఆనక బాబుగారు తిడతారని, మార్కులు తక్కువ రాకూడదని తెల్లవారుజామున 4కే లేచి హైరానా పడ్డం ఎలా మరుస్తాను అన్నాడు. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారట. మీ ఇంటి తిండి వీడికి బాగానే వంటబట్టింది. చూసారా ఎలా మాట్లాడాడో? శశాంక కినుకగా అన్నాడు. జమదగ్ని నవ్వేశారు. మా ఇంట్లో సందడి మాత్రం మీ వలనే అన్నారు. స్నేహం ఎంతో మధురమైనది. ఆ 2 కుటుంబాల స్నేహం అపురూపమైనది. కీర్తన, పల్లవి శిల్పను కూర్చోబెట్టి ఆడిస్తున్నారు. ప్రగతి, వైదేహి టిఫిన్ తయారీలో మునిగారు. ఇక్కడ కానీ అక్కడ కానీ కలిసినప్పుడు అందరూ ఒక్కచోటే తినటం, కబుర్లతో సరదాగా గడపడం వాళ్లకు అలవాటే. ఈశ్వర్ చరణ్ను కూర్చోపెట్టుకుని చదువుకుంటాడు. కుటుంబం అంటే చల్లని ప్రేమానురాగాలు, చిక్కని అనుబంధాల లోగిలి. జమదగ్ని కుటుంబం దానికి మచ్చుతునక. శశాంక వారానికి ఒక్కసారైనా భార్యతో, కూతురితో విచ్చేస్తాడు. అతడొచ్చాడంటే సందడే సందడి. వారానికి ఒకసారి సంగీత కచేరీ, మరొకసారి సాహిత్య ప్రసంగాలు జరుగుతూనే ఉంటాయి. కీర్తన తండ్రి, తల్లి చుట్టూ ప్రేమాభిమానాలు పెంచుకుంటూ పెరుగుతుంది. జమదగ్నికి ఆడపిల్లలు పొందికగా ఉండటం ఇష్టం. ఆడదాని జీవితంలో వెలితితనం ఉండకూడదు, వెకిలితనం అంతకంటే ఉండకూడదు. కీర్తన మనస్సుకు హత్తుకునేలా జమదగ్ని తన ఒడిలో కూర్చోబెట్టుకుని చెప్తాడు. చూడమ్మా, మన భారతీయ ఘనత అంతా మన ఆడవారి కట్టు, బొట్టు, మంచి మర్యాదలపై ఆధారపడి ఉంటుందమ్మా. నిండుగా వస్త్రధారణ చేసుకోవడం మన స్త్రీల సంస్కృతి. కీర్తనకి తండ్రి మాటలు వేదసారంలాగా ఉంటాయి. మంచి రంగుల పరికిణీ జాకెట్టులలో, నిండుగా అందంగా కుట్టే గౌనులో కీర్తన బుట్టబొమ్మలాగా, తెలుగింటి చిన్నారి చిట్టితల్లిలాగా అందంగా కనిపిస్తుంది. యూనిఫామ్ కూడా చక్కని పరికిణీ జాకెట్లో తీసి తండ్రి కూతురికి అందిస్తాడు. ఆయన ఉద్దేశం ఒక్కటే,
ఈ ఫ్యాషన్ల ప్రవాహంలో తన ఆడపిల్లలు కొట్టుకుని పోకూడదు. ఒళ్ళు కప్పుకోవడం గొప్ప కానీ ఒళ్ళు విప్పుకోవడం గొప్ప కాదు. శశాంక సరదాగా కీర్తనను అడుగుతాడు. నీకు డ్రెస్సులు కావాలనిపించడం లేదా? ఈ అంకుల్ నిన్ను బజారుకి తీసుకెళ్లి కొనిపెడతాడు. పద వెళదాం. కీర్తన కళ్ళు ఆయనని నిశితంగా గమనిస్తాయి. నెమ్మదిగా అంటుంది. నేను కావాలంటే నాన్నగారు వాటిని కుట్టించిస్తారు, కానీ నాకు వాటిపై ఇష్టం లేదు. అంతెందుకు అంకుల్, స్లీవ్లెస్ గౌన్లు కూడా నాకు నచ్చవు. నాన్నగారికి నాకు ఒకటే ఇష్టం. కూతురు సమాధానంతో జమదగ్ని కళ్ళు మెరుస్తాయి. నువ్వు నా బిడ్డను ప్రలోభ పెట్టలేవు అన్నట్లు చూస్తారు. ఎంత నమ్మకం! చూడు, తండ్రి కూతురు ఒక్కటై నన్ను ఎలా చూస్తున్నారో అంటూ అతడు భార్యకి ఫిర్యాదు చేస్తాడు. అన్నయ్యగా ఈశ్వర్ను కీర్తన పిలుస్తుంటే అతడికి ఆనందం. శశాంక కూతురు శిల్ప వస్తే ఈశ్వర్ను వదలదు. అతడే ఎక్కువ ఎత్తుకుంటాడు. శశాంక భార్య ప్రగతికి జమదగ్ని గారి పద్ధతులంటే ప్రాణం. నా కూతురిని అలాగే పెంచుతాను అంటుంది. భవిష్యత్ ఏమిటో ఎవరు చెప్పగలరు? అమ్మా అంటూ శృతి పిలవటంతో కీర్తన ఈ లోకంలోకి వచ్చింది. గతం గతం. తను ఇంతసేపు బతికింది గత స్మృతుల్లోనా? తల్లి, తండ్రి, చెల్లి, తమ్ముడు ఎవ్వరూ ఇప్పుడు తన దగ్గర లేరా? అన్న ఈశ్వరేడి? పిలవగానే ఏమిటమ్మా అంటూ పలుకుతాడే. అమ్మా, మంచినీళ్ళు కావాలి. శృతి మళ్ళీ పిలిచింది. కీర్తన చైతన్యం తెచ్చుకుని పాప వైపు నడిచింది. మంచినీళ్ళు దగ్గరుండి తాగించింది. ఇది తన తండ్రి అలవాటు. ఆయన నిద్రలో లేచి 2 సార్లైనా మంచినీళ్ళు తాగుతారు. అమ్మా, నాన్న రాలేదా? శృతి నిద్రపోని తల్లిని చూసి అడిగింది. పడుకోమ్మా. కీర్తన మృదువుగా బిడ్డను పక్క మీదకి చేర్చింది. పెద్ద ఇల్లు. తను శృతి. పనికుర్రాడు రాత్రి 7 గంటలు అవగానే వెళ్ళిపోతాడు. అమ్మా, 1 గంట అయింది కదూ? శృతి ప్రశ్న. శృతి తనలాగే అన్నిట్లోనూ చురుకు. ఒకసారి చెప్తే చాలు అందుకుంటుంది. నువ్వు అన్నం తిన్నావా? మరొకసారి ప్రశ్న. తెలివైన పిల్లలకు తల్లిగా ఉండటం ఎంత కష్టం. మరీ పాపం తన తండ్రి తమ ముగ్గురితో కాదు నలుగురితో ఎలా పడ్డాడో. నువ్వు పడుకుంటే నేను వెళ్ళి పాలు తాగొస్తాను. కీర్తన మాటలకి శృతి తల్లి మెడ చుట్టూ చేతులు వేసి పడుకుంది. ఆ పాపకి బాగా తెలుసు, అమ్మ తను నిద్రపోవటం కోసం అలా అంటుంది. ఏమీ తాగదు, అన్నం తినదు. అమ్మ అలాగే ఉంటుందని తెలిసినా నాన్న వేళకి రాడేం. నాన్న రాకపోతే అమ్మకి భయం వేస్తుంది కదా. పాపం చిన్న బుజ్జి మరి ఆలోచించలేనట్లు నిద్రలోకి జారింది. బయట గేట్ తీసిన చప్పుడు, స్కూటర్ లోపలికి వచ్చిన శబ్దం. కీర్తన పాప చేతులను తన మెడ మీద నుండి తీసి బెడ్షీట్ పాపకి కప్పి తలుపు తీయడానికి వచ్చింది. ఒకేసారి తలుపు చప్పుడు. మళ్ళీ విజయ్ కొట్టకుండానే తలుపు తెరుచుకుంది. విజయ్ చూపులు తలుపు తీసిన కీర్తన చూపులు కలుసుకున్నాయి. ఫ్రెండ్స్ వదల్లేదు. సారీ డియర్, లేట్ అయింది అంటూ విజయ్ లోపలికొచ్చాడు. కీర్తన తలుపు వేసి అతడి వెనకాలే వచ్చింది. కనకాంబరం రంగు బెంగాల్ కాటన్ చీర, జాకెట్టుతో కీర్తన అద్భుతంగా ఉంది. ఆమె విశాలమైన కళ్ళు చిన్న ఎరుపుతో కూడి నిద్రలేమిని సూచిస్తున్నాయి. మంచి పొడవుకు తగిన శరీరంతో అందం అంతా నాదే సుమా అన్నట్లు కనిపిస్తున్న ఆమెను చూస్తే అతడికి చిన్న గర్వం కలిగింది. పైజమా లాల్చీలోకి మారిన అతన్ని భోజనానికి పిలవడానికి ఆమె వచ్చింది. రండి భోంచేద్దాం మృదుగా పిలిచింది. ఇప్పుడు ఈ టైంలో భోజనమా? సారీ కీర్తి, ఆకలేదు. క్లబ్లో అందరం టిఫిన్లు తెప్పించుకొని తిన్నాం. నువ్వు తినలేదా అడిగాడు. ఆమె మాట్లాడకుండా వెనుతిరిగింది. అతడు తల విదిల్చి, ఏమిటో నీ పిచ్చి, ఎందుకు అన్నం తినకుండా ఎదురు చూస్తావు? నా అన్నం నువ్వు తింటావా? నీ అన్నం నేను తింటానా? ఎవరిది వాళ్ళు తినేటప్పుడు ఈ గోల ఎందుకు అన్నాడు. ఆ మాటలలో విసుగు, చిరాకు పోటీపడి ధ్వనిస్తున్నాయి. అది నా పుట్టింటి అలవాటు. బరువుగా నిట్టూర్చి ఆమె వంటింటి వైపు నడిచింది. నువ్వు నీ పుట్టిల్లు, నీ పిచ్చి అలవాట్లు, వాటితో నా ప్రాణం తీస్తున్నావు. మరొక అరగంట వరకు నేను నీకోసం చూడాలా? పెళుసుగా అంటూ లైట్ ఆర్పాడు. వంటింట్లోకి వచ్చిన ఆమెకు అన్నం తినాలనిపించలేదు. గ్లాసు మజ్జిగ తీసుకుని తాగింది. భర్తకు పాలు వెచ్చబెట్టింది. తనవి పిచ్చి అలవాట్లా? పావుగంట కూడా తన కోసం చూడలేడు. తను మాత్రం ఎన్ని గంటలైనా ఎదురు చూడొచ్చు. ఆలోచనను వదిల్చుకుని ఏలకులు పొడి, పంచదార కలిపి వంటిల్లు లైట్ తీసేసి అతడి దగ్గరికి వెళ్ళింది.
నైట్ బల్బ్ వెలుతురులో చిన్నబోయిన ఆమె ముఖం, మౌనంగా అందించిన పాల గ్లాసు వలన ఆమె స్థితి అతడికి తెలిసింది. అన్నం తినకుండా వచ్చేసావా? బాప్రే, నాపై కోపమే? సరే, పాలు 50-50 అని నవ్వుతూ అందించాడు. వద్దు, నేను మజ్జిగ తాగాను చిన్నగా అంటూ పాప వైపు ఒకసారి చూసి తను పడుకునే వైపు నడిచింది. పాలు తాగేసి గ్లాస్ టేబుల్ మీద పెట్టి, ఇదంతా కోపమేనా అంటూ భార్య పక్కన పడుకుని తన వైపు తిప్పుకున్నాడు. ఉదయం 6 గంటలకు మెలకు వచ్చిన కీర్తనకి పక్క మీద నుండి లేవాలనిపించలేదు. ఒళ్ళంతా ఒకటే నొప్పులు. రాత్రి తాలూకు 3 గంటల నిద్ర శరీరానికి చాలనంటోంది. భర్తకి నిద్రాభంగం కలిగించకుండా యువతలికొచ్చింది. వీధి తలుపు తీసి ఒళ్ళు తూలినట్లు అనిపిస్తే సోఫాలో కూర్చుంది. శరీరంలో ఏ అణువులోనూ ఉత్సాహం అనిపించటం లేదు. గడియారం వంక చూస్తే చేయాల్సిన పనుల లిస్టు గుర్తుకొచ్చి కంగారు పడుతుంది. లేవాలనిపించదు, చేయాలనిపించదు. ఏమిటి ఈ స్తబ్దత? అమ్మగారు, ఏంటి అలా కూర్చున్నారు? ఒంట్లో బాగుండలేదా? ఆత్రంగా అడుగుతూ గౌరీ వచ్చింది. కీర్తన చిన్నగా నవ్వింది. నువ్వు వస్తే కదులుదామని ఆగాను. అది ఒక్క క్షణం ఆమె వైపు చూసి, మీరుండండి, వంటిల్లు సర్ది పిలుస్తాను అంటూ చురుకుగా వెళ్ళింది. నాకు కాస్త చురుకుదనం ఇవ్వవే అనుకుంటూ తను అటు వెళ్ళింది. కీర్తన పనులు పూజ అయ్యాక నెమ్మదిగా విజయ్ లేచాడు. అప్పుడే లేస్తున్న శృతి తండ్రిని చూస్తూ నాన్నా అంటూ దగ్గర చేరింది. హాయ్ స్వీటీ, గుడ్ మార్నింగ్ అంటూ విజయ్ పాపను ముద్దు పెట్టుకున్నాడు. అరే, మా స్వీటీ ఎంత మారిపోయిందో అంటూ మెరుస్తున్న కళ్ళతో చూశాడు. శృతి చిన్న క్రాఫ్ట్తో ముద్దుగా ఉంది. చెవులకి చిన్న ముత్యం పగడంతో చిన్న రింగులు. నా బేబీ ఫ్యాంటు షర్ట్లతో మోడర్న్ డ్రెస్సులతో ఫ్యాషన్గా ఉండాలి విజయ్ కూతురితో చెప్పాడు. కానీ నాన్న, అమ్మ ఏడ్చింది శృతి చెప్తూ ఉంటే అప్పుడే కీర్తన వచ్చింది. మీ మమ్మీ ముసలమ్మలా ఉంటుంది, ఆమె నిన్ను కూడా అలాగే ఉంచుతానంటుంది. మనకు వద్దు, నువ్వు నా ఇష్ట ప్రకారం తయారవ్వాలి కూతురి బుగ్గు మీద చిటిక వేసి చెప్పాడు. ఈ ముసలమ్మ గురించే కదా ప్రేమ అంటూ వెంటపడ్డారు, పెళ్ళాడతానని వేధించారు కీర్తన ఉదాసీనంగా అంది. కీర్తి, నీతో మాటలు పెంచుకోవడానికి నాకు టైం లేదు, వెంటనే వెళ్ళాలి. త్వరగా లేచాడు. పాప తల్లి వైపు తండ్రి వైపు చూస్తోంది. భార్య బిడ్డతో కూడా గడపలేనంత పనులేముంటాయి? కీర్తన సూటిగా అడిగింది. మగాడినన్నాక 100 పనులుంటాయి. నేను సంపాదిస్తుంటే హాయిగా తినుండొచ్చు కదా అంటూనే కాఫీ అందుకున్నాడు. శృతి, గౌరక్క బ్రష్ చేయిస్తుంది, వెళ్ళమ్మా. కీర్తన అక్కడి నుండి కూతురిని పంపేసింది. విజయ్, నా మాట వినండి. మీరు జాబ్ మానొద్దు. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. బిజినెస్లో మనం ఇమడటం కష్టం. తను చెప్పాలనుకున్నది చెప్పింది. ఫైనాన్స్ ఆఫీసర్గా మంత్లీ 30,000 తీసుకుని తృప్తి పడమంటావా? ఎదుగుదల వద్దా? ఆ పరిధిలోనే గిరిగీసుకుని బ్రతకాలా? అతడు విసురుగా అడిగాడు. మీకు అంతా తొందర. ఇప్పుడేమైంది? అందులోనే కొంత దాచుకుందాం బతిమాలుతూ చెప్పింది. విజయ్ మాట్లాడలేదు. చూడండి, మీ వాళ్ళ నుండి ఆస్తి పంచుకుని వచ్చారు. సగం డబ్బు షేర్లలోనే పోగొట్టుకున్నారు అతను చురుగ్గా అన్నాడు. అది నా డబ్బే కదా. కీర్తన మనసు బాధపడింది. అయినా సర్దుకుని అంది. డబ్బు నష్టపోయారా లేదా అన్నది మనం ఆలోచించాల్సింది. ఇప్పుడు జాబ్ మాని ఫ్రెండ్స్తో కలిసి కంపెనీ పెడదాం అంటారు. ఉన్న డబ్బుతో రిస్క్ ఎందుకు తీసుకోవాలి? ఆలోచించండి. మీరు జాబ్ మానొద్దు. అవునులే, నేను ఎదగడం నీకు ఇష్టం లేదు. ఒకరి కింద పని చేస్తూ చావాలి. ఏం మనిషివి? నన్ను ఉత్సాహపరచకపోగా భయపెడతావు అంటూ బాత్రూంలో దూరాడు. కీర్తన అతను వెళ్ళిన వైపు నిస్సహాయంగా చూసింది. మాటల మధ్యలో ఇలాగే వెళ్ళిపోతాడు. అతడి కోసం టిఫిన్ చేయసాగింది. అరగంటలో ట్రిమ్గా డ్రెస్ చేసుకుని వచ్చాడు. సేమియా ఉప్మా అతడి ముందు పెట్టింది. గోధుమ నూక ఉప్మా, సేమియా ఉప్మా, ఇవి మాత్రం మీ ఆడవాళ్ళకి బాగా గుర్తొస్తాయి. కష్టపడకుండా చేసి మా ముఖాన్ని కొట్టొచ్చు కదా. ఏ గారిలో పెసరట్లో చేయొచ్చు కదా. సాధిస్తూ స్పూన్తో తింటున్నాడు. కీర్తన తప్పు చేసిన దానిలాగా నెమ్మదిగా అంది. నాకు బాగా నీరసంగా ఉంది, అందువలన ఇదే చేయగలిగాను. విజయ్ ఆమె వైపు చూశాడు. ఎంతసేపు నేను ఎక్కడికి తిరుగుతున్నాను, ఏం చేస్తున్నాను అనే కదా నీ ఆలోచన. హాయిగా తిని పాపతో గడుపు. అడదిడ్డమైన సలహాలు ఇవ్వకుండా కళ్ళు మూసుకుని పడుకో చెప్పాడు.
గంధం రంగు మంగళగిరి కాటన్ చీరలో కీర్తన ఆకర్షణీయంగా కనిపించింది. ఈ అమ్మాయికి ఏ రంగైనా ఇట్టే అమరిపోతుంది అనుకున్నాడు. ఆమె ముఖంలో నిరుత్సాహం, ఉదాసీనత, ఒంటరితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అతడు తినడం పూర్తి చేసి చెయ్యి కడుక్కుని ఆమె పవిటి కొంగుకు తుడుచుకున్నాడు. కీర్తి, మీ వాళ్ళ గురించి ఆలోచించటం మానేయ్, లేకపోతే ఇలాగే డల్గా ఉంటావు. ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి చెప్పాడు. మీరు పక్కనుంటే బాగుంటుంది కదా. మీరు ఫ్రెండ్స్, క్లబ్స్ అంటూ రాత్రి 12 దాటినా రారు. ఆలోచనలు కాక ఏమున్నాయి? కీర్తన బరువుగా అంది. బావుంది, నాకు బయట ప్రపంచం వద్దా? మీ నాన్న చెప్పించి పండితురాల్ని చేసిన సంగీతం ఉంది కదా, పాడుకో కొంటిగా అంటూ నవ్వి వెళ్ళిపోయాడు. కీర్తన చిత్తరువులా ఉండిపోయింది. మీ నాన్న చెప్పించిన సంగీతం, పండితురాల్ని చేసిన సంగీతం ఉంది కదా. కీర్తన చుట్టూ అతడి గొంతు పరిహాసంగా వినిపిస్తుంది. అవును, అతడు పరిహాసంగా, ఎగతాళిగా సంగీతం గురించి అంటాడు. అతడికి తెలీదు అది అక్షర సత్యమని. తండ్రి సంగీతాన్ని ఒక తపస్సులాగా, ఒక యజ్ఞంలాగా భావించాడు. దానికోసం అంకితమై జీవించారు. తమకి, కడుపున పుట్టిన తమకి ఆ సంగీత అమృతాన్ని రుచి చూపించారు. ఆయన ఆనందాన్నే తమకు కాస్త పంచారు. ఆయనే సంగీతం, ఆయనే సంగీత సరస్వతీమూర్తి. కీర్తన తన గదిలోకి వెళ్ళింది. తంబుర తీసి శృతి చేసుకుంది. ఆమె కంఠం నుండి మృదువుగా నాదం బయలుదేరింది. నగుమోము గనలేని నా జాలి తెలిసి అంటూ పాడసాగింది. ఆమె తనని తాను మర్చిపోయింది. గతం కానీ, వర్తమానం కానీ, ప్రస్తుతం కానీ ఆమె మనసులో ఏవీ లేవు. ఆమె సంగీత ప్రపంచంలో విహరిస్తుంది. మనసు తేలికై దూదిపింజలాగా పరుగులు తీస్తుంది. శరీరం తదాత్మ్యం చెంది పులకితాంకితమైంది. ఎక్కడెక్కడికో ఆమెను తీసుకుపోయి ఆమె వెతను మరిపించి భౌతిక లోకాన్ని దూరంగా తోసేసి మనసును మురిపించి ఆ గానం ఆగింది. ఆమె కనుల నుండి అశ్రువులు జాలువారాయి. ఇరువైపులా ఉన్న అపార్ట్మెంట్లోని వారు మైమరిచి ఆ గానసుధను ఆస్వాదించారు. తమ జీవితాలు ధన్యమయ్యాయి అనుకున్నారు. కీర్తన కళ్ళు తెరిచి చూసేసరికి శృతి, గౌరీ ఎదురుగా విప్పారిన ముఖాలతో కనిపించారు. అమ్మా, నాకు సంగీతం నేర్పు, నీలా పాడతాను. శృతి ముద్దుగా తల్లిని అడిగింది. పొడవైన జడ కుడి చేతి మీద నుండి ముందుకు వచ్చి తల్లి ఎంతో బాగుందనిపించింది. అప్రయత్నంగా క్రాఫ్ తడుముకుంది. అమ్మా, నాకు నీలాగా జడే కావాలి, క్రాఫ్ వద్దు, నాన్నమాట వద్దు అంది. కీర్తనకి పాప పడుతున్న ఇబ్బంది అర్థమైంది. భర్త సాధింపు పడలేక అలా చేసినందుకు నొచ్చుకుంది. సంగీతం నీ రక్తంలోనే ఉందమ్మా, తప్పక నేర్పుతాను అంది పాపని ఎత్తుకుంటూ. గౌరీ నవ్వుతూ, జడ తెచ్చుకోవడం కూడా మన చేతిలోనే ఉంది, సరేనా అంది. పాడుతుంటే ఒళ్ళు తెలియలేదు. ఇప్పుడు చూస్తే చాలా నీరసంగా అనిపించింది. కీర్తన గౌరీకి టిఫిన్ పెట్టి పాపకు పెడుతూ తను తినసాగింది. అన్నట్లుగానే విజయ్ భోజనానికి రాలేదు. అయినా అతడు ఫోన్ చేయకపోయినా తనే చేసి అడిగింది. పాపకు భోజనం పెట్టి పడుకోబెట్టింది. విజయ్ దూకుడు మనిషి, అన్నిటిలో తొందరపాటే. త్వరగా ధనవంతుడైపోవాలంటాడు. ఏ పెరుగుదలైనా నిలకడగా జరగాలి. ఇవేం వరదలు రావటం కాదు, ఎంత చెప్పినా వినిపించుకుంటే కదా. విజయ్తో భవిష్యత్తు ఊహించుకోవటానికే భయంగా ఉందామెకు. జేబు నిండా డబ్బుంటే ఒకలా ఉంటాడు, పురివిప్పిన నెమరిలాగా ఉంటాడు. డబ్బు నష్టపోయాడా అస్సలు చూడలేం. ఒకటే చిరాకు, ఒకటే కోపం. ఆ స్థితిలో అతడితో మాట్లాడాలన్నా, ఓదార్పు చెప్పాలన్నా భయమే. కీర్తనకి శశాంక అంకుల్ మాటలు గుర్తొచ్చాయి. కీర్తన, తల్లి, విజయ్ గురించి నేను వాకబు చేశానమ్మా. అతడి జీవితంపై అవగాహన లేదు, తొందరపాటు ఎక్కువ, ఫ్రెండ్ సర్కిల్ మాటలే గురి. అయినా ఈ కులాంతర వివాహం చేసుకుని ఏం సుఖపడతావు? మీ నాన్నగారిని బాధ పెట్టుకు. అంకుల్ మాటలు అక్షర సత్యాలని గ్రహించలేకపోయింది. కీర్తన మనసులో ఆవేదన బయలుదేరింది. మదర్ నుండి ఫోన్ రావడంతో విజయ్ పర్మిషన్ అడిగి బయలుదేరాడు. ఫైనాన్స్ కంట్రోలర్ చాదస్తపు వ్యక్తి. విజయ్ వర్క్లో నిర్లక్ష్యంగా ఉండటం, పని వదిలి పారిపోతుండటం చూస్తే చిరాకు కలుగుతుంది. ముఖం గంటు పెట్టుకుని పర్మిషన్ ఇచ్చాడు. ఏమిట్రా బాబు, మా సుపీరియర్ గొనుక్కుంటూ పర్మిషన్ ఒప్పుకున్నాడు, ఏమిటంత అర్జెంటు? విజయ్ కాస్త చిరాగ్గా అడిగాడు. మోహన్ నవ్వాడు. ఎలాగో జాబ్ వదులుకుందాం అనుకున్నప్పుడు ఆయన ఫీలింగ్స్తో ఏం పని? మన కంపెనీ గురించి మాట్లాడదామని పిలిచాం చెప్పాడు. ఎవరం ఎంత పెట్టుబడి పెట్టగలమో చూసుకోవాలి కదా, నీవెంత సర్దగలవు? మదన్ సూటిగా అడిగాడు. ఏమిట్రా,
మీరు కాసేపు కంపెనీ పెడదామంటారు, కాసేపు రియల్ ఎస్టేట్స్ చేద్దామంటారు. అటు చూస్తే నా భార్య జాబ్ వదలొద్దంటుంది. నాకేం చెయ్యాలో తోచటం లేదు చెప్పాడు. మదన్ పెద్ద పెట్టున నవ్వాడు. బావుండదన్నట్లు మోహన్, రాహుల్ వంతపాడారు. విజయ్ చిన్నబుచ్చుకున్నాడు. మదన్ నవ్వుతూ చెప్పాడు, బిజినెస్ గురించి ఆడవాళ్ళకి ఏం తెలుస్తుంది, అందులో మీ ఆవిడికి. ఏ సంగీత విషయమో అయితే అడుగు, అంతేకాని మన ఫీల్డ్ గురించి వాళ్ళని అడగడం అంత బుద్ధి తక్కువ పని లేదు. పదండి, ఏ హోటల్ రూమ్లోనో కూర్చుని డిస్కస్ చేద్దాం. అంతా అతడిని అనుసరించారు. శృతికి జ్వరం. అక్కడికి కీర్తన జ్వరం తగ్గడానికి సిరప్ పట్టి ఒకరోజు చూసింది, తగ్గలేదు. చివరికి శివను సాయం తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. హైదరాబాద్లో వీధికి ఒక డాక్టర్ ఉన్నా పేషెంట్లు అధికమే. లోపల నుండి బాబుతో వస్తున్న ఆమె కీర్తనను చూసి ఆనందంతో అరిచింది. ఏయ్ కీర్తి, నువ్వేనా, నన్ను గిల్లు అంది. కీర్తన తన లోకంలో తానుండి మొదట ఆమెను చూడలేదు. అబ్బా, ఎన్నాళ్లకు కలిశామే, మీ పాప ఎంత బావుందో అంటూ శృతిని బుగ్గ మీద చిన్నగా తట్టింది. మీరు పాపను తీసుకుని రండమ్మా, డాక్టర్ గారు చూస్తున్నారు అని అబ్బాయి చెప్పడంతో, వెళ్ళిరా, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను అంది ప్రతిమ. మమ్మీ నొప్పి అంటూ బాబు ఇంజెక్షన్ నొప్పికి ఏడుపు. వెధవ, జ్వరం తెచ్చుకున్నప్పుడు బాగుందా, నొప్పి అంటే ఎలా, కూల్ డ్రింక్ ఇప్పిస్తాను ఊరుకో అంటూ కొడుకును ఒక పక్క చెబుతూ ఒక పక్క అనునయిస్తుంటే అక్కడ ఉన్న ఆడవాళ్లు నవ్వారు. పావుగంటలో కీర్తన పాప బయటికి వచ్చారు. పాప కూడా ఏడుస్తుంటే ప్రతిమ నవ్వింది. బాగుంది, ఒకరికొకరు తోడన్నమాట. కీర్తి, ఏం చేస్తాం, మన కలయిక ఇలాంటి ఏడుపు సన్నివేశంతో అయ్యింది. పద, వీళ్ళకి డ్రింక్స్ ఇప్పిద్దాం అంటూ షాప్ దగ్గరకు దారితీసింది. కీర్తి వద్దన్నా వినకుండా ఆమెకి అందించింది. ఈ నేళ్లకు మనం కలుసుకున్నాం, పార్టీ చేసుకోవద్దా అంటూ గొడవ. ఏమిటి, నువ్వు హైదరాబాద్లో ఉండి నేను ఉండి కలవకపోవటమా, నీ సెల్కి ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా అంది ప్రతిమ. నా సెల్ పోయింది, కొత్తది కొన్నాక ఆయన నెంబర్ మార్చేశారు మెల్లగా చెప్పింది. పోనీలే, మహానుభావుడు సెల్ మార్చాడు, నిన్ను మార్చేయలేదు. మా ఇల్లు నేరేడుమెట్ట క్రాస్ రోడ్స్ దగ్గర, మీ ఇల్లు ప్రతిమ అడిగింది. కీర్తన ఫ్లైఓవర్ దగ్గరలో అని వీధి పేరు చెప్పింది. పాప చలివేస్తుందనటంతో కీర్తన బయలుదేరింది. ఇంటికి వచ్చిన కీర్తన మనసు ఎలాగో అయిపోయింది. ప్రతిమ వైజాగ్లోని తన వాళ్ల గురించి చెప్పడంతో మరింత కృంగిపోయింది. ఇంటికి వచ్చిన విజయ్ ఫ్రెండ్స్ మాటలు కీర్తనకు చెప్దామనుకుని శృతికి జ్వరంగా ఉండటంతో వాయిదా వేసుకున్నాడు. భోజనం దగ్గర కూర్చున్న అతడు డల్గా ఉన్న కీర్తనను చూసి అన్వయిస్తున్నట్లు చెప్పాడు. పిల్లలన్నాక కాస్త అనారోగ్యాలు రావా, నువ్వు కూడా భోజనానికి కూర్చో. కీర్తన పాప ఉన్న గదివైపు చూస్తూ, మీరు తినేసి పాప దగ్గరుండండి, అప్పుడు తింటాను అంది. విజయ్ భంగపడిన వాడిలాగా మౌనంగా 4 మెతుకులు తిని లేచాడు. ఫ్రెండ్స్తో పీకల దాకా బయట కావలసినవన్నీ తిని వచ్చిన అతడికి వేపుడు, చారు, పెరుగు ఎందుకు, భార్య కోసం కూర్చున్నాడు అంతే. పాపకి ఒంట్లో బాగుండకపోవటంతో కీర్తన అతడి విషయం పట్టించుకోలేదు. పాప పక్కకి తిరిగి పడుకోబోతున్న భార్యను చూసి నిట్టూర్చాడు విజయ్. కీర్తి, ఎందుకు అలా డల్గా ఉంటావో, రేపటికి తగ్గిపోతుంది. అయినా నువ్వు గోరంతను కొండంతగా చూస్తావు కినుకగా అన్నాడు విజయ్. కీర్తి చురుగ్గా అంది. పాపకి ఒంట్లో బాగుండలేదు, రమ్మనమని ఫోన్ చేస్తే ఏం చెప్పారో మీకు గుర్తుందా? ఫ్రెండ్స్తో ఉన్నాను, అయినా వద్దంటే కన్నావు కదా, నువ్వే తీసుకెళ్ళు అన్నారు. అలా మాట్లాడుకుందుక మనం పెళ్లి చేసుకున్నది? విజయ్ మాట్లాడలేదు. పడుకునేందుకు ప్రయత్నించాడు. మర్నాడు ఉదయం కాఫీ ఇస్తున్న భార్యతో అన్నాడు, నేను జాబ్ వదిలేయాలని నిర్ణయించుకున్నాను. మా ఫ్రెండ్స్తో పాటు బిజినెస్ చేస్తాను. నువ్వు సరిగా లేవని రాత్రి చెప్పలేదు. నిన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిమ కనిపించింది. మా నాన్నగారు, అమ్మ దిగులుగా ఉంటున్నారట కళ్ళ నీళ్లతో చెప్పింది. 4 ఏళ్లు గడిచినా వాళ్ళు మారలేదు, మనల్ని పిలవలేదు. మనకి మాత్రం పౌరుషం లేదా? మనం చేసిన అపరాధం ఏమిటి? పెళ్లి చేసుకోవడమే కదా. విజయ్ గట్టిగా అరిచాడు. కీర్తనని ఆలోచనలో పడేసి అతడు వెళ్ళిపోయాడు. ప్రతిమ మధ్యాహ్నానికి వచ్చేసింది. కొడుకుని చూపిస్తూ, ప్రతి నెల సరుకులు అవి ఎలా కొనుక్కుంటామో డాక్టర్ గారి ఫీజు కూడా అలాగా. ఆయనను చూస్తే గాని వీడికి ఏదీ తగ్గదు. జ్వరం కొంత తగ్గిందని వీడిని వేసుకుని వచ్చేసానే అంది. కొడుక్కి శృతిని చూపించి, బాబీ నీ ఫ్రెండ్ రా, మేమిద్దరం ఎలా మంచి ఫ్రెండ్స్గా ఉన్నామో మీరు అలాగే ఉండాలి.
పెద్దగా గంతులు వేయకుండా ఆడుకోండే చెప్పింది. కీర్తన నవ్వుకుంది. ఇద్దరు బిడ్డల తల్లైన ప్రతిమ ఏమీ మారలేదు. అదే మాట తీరు, అదే ఉత్సాహం. కీర్తన పిల్లలిద్దరికీ బూస్ట్ కలిపి ఇచ్చింది. బిస్కెట్స్ డబ్బా దగ్గర పెట్టింది. ప్రతిమకి కాఫీ కలిపి ఇచ్చింది. సాయంత్రం వరకు మా ఆయన రాడు. మా పిల్లను సాయంత్రం వచ్చాక పక్క వాళ్ళ ఇంట్లో కూర్చోమన్నాను. నువ్వు కూడా మీ ఆయనకి ఫోన్ చేసి సాయంత్రం వరకు రావద్దని చెప్పే. మనం ఎన్నో కబుర్లు చెప్పుకోవాలి హుషారుగా అంది ప్రతిమ. మా ఆయన రాత్రొస్తే మధ్యాహ్నం వచ్చినట్లే కీర్తన అసంకల్పితంగా చెప్పేసింది. ఓ, కంపెనీ జాబ్స్ కదా, అలాగే వస్తారు అంది ప్రతిమ. ముందు ఏం కూర చేసుకుందామో చెప్పు, సాంబార్ పెడతాను, కొబ్బరి పచ్చడి చేయినా కీర్తన అడిగింది. ఎందుకు వండుకోవడం, కుర్రాడున్నాడు కదా, హోటల్ నుండి తెప్పించుకుందాం, ఏ గోలా లేకుండా కబుర్లు చెప్పుకుందాం. ప్రతిమ తొందరకి కీర్తన నవ్వింది. హోటల్ వద్దు, మనమే వంటింట్లో కూర్చుని మాట్లాడుకుందాం అంటూ శివకి పిల్లల్ని చూడమని చెప్పి కిచెన్లోకి నడిచారు. కీర్తి, నువ్వేమిటి ప్రేమలో పట్టమేమిటి? మన వాళ్ళు చెప్పినా నేను నమ్మలేకపోయాను. అతడు పెళ్లి చేసుకోమని నిర్బంధించాడా లేక బెదిరించాడా? ప్రతిమ కీర్తన గడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకుని అంది. కీర్తన కళ్ళ నుండి జలజలా పువ్వులు చెట్టు నుండి రాలినట్లు కన్నీళ్లు రాలాయి. కీర్తి, ఒక అగ్రవర్ణంలో పుట్టిన నువ్వు మరో కులం అబ్బాయికి భార్య అవుతావని కల్లో కూడా అనుకోలేదు. కీర్తన పలచగా బాధగా నవ్వింది. భగవంతుడు నా నుదుట కాపుల అబ్బాయికి భార్యనవ్వాలని రాసుంటాడు. నేను ఏ కులంలో పుట్టానో అనుక్షణం అతడి వాళ్ళు గుర్తు చేస్తూనే ఉన్నారు. పిచ్చి కీర్తి, వాళ్ళింటికి వచ్చాక వాళ్లే అధిక కులం అంటారు. అయినా అంత మంచి పంపకంలో పెరిగిన నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. కీర్తన ప్రతిమ భుజం మీద తలవాల్చింది. నా బాధ నా గురించి కాదు, నాన్నగారి గురించి. ఈశ్వరన్నయ్యను ఆదరించిన ఆయన నన్ను ఆదరిస్తారనుకున్నాను. ఇలా ఆయన కంటి చూపుకే దూరమవుతాను అనుకోలేదు అంటూ ఏడ్చింది. ప్రతిమ, నా జీవితంలో ఆయన ప్రవేశించడం, ప్రేమ అంటూ, నా సంగీతం ఇష్టమంటూ వెంటపడటం ఒక కలలాగా జరిగింది. మా నాన్నగారికి వైజాగ్ ట్రాన్స్ఫర్ అవ్వటం నా జీవితం నవ్వుల పాలవ్వడానికే జరిగింది కాబోలు. కాకినాడలో నాన్నగారి సన్నిధిలో ఎంత హాయిగా రోజులు గడిచాయి. మీ అందరి స్నేహంతో ఎంత సరదాగా కాలం గడిచింది. అవొక రోజులు, ఇవొక రోజులు. ఎంత అణుచుకుందామనుకున్నా ఆగని బాధ దుఃఖం రూపంలో బయటపడింది. కీర్తి, ఊరుకో. మా దొడ్డమ్మ కొడుకు నువ్వు నచ్చావని నా బుర్ర తినేస్తే నేను నిర్మోహమాటంగా చెప్పాను. మనం కుప్పల వెలమలం. వాళ్ళ ఫాదర్ కులాంతరానికి ఒప్పుకోరు. కొన్నింటికి జీవితంలో ఆరాధించాలి తప్ప అందుకోవాలి అనుకోకూడదు అని నిష్కర్షగా చెప్పాను. దాంతో నోరు మూసుకున్నాడు. ప్రతిమ ఆమెను బుజ్జగించసాగింది. విజయ్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా? ప్రతిమ అడగలేకుండా ఉండలేకపోయింది. కీర్తన ఎంతోసేపు ఏడుస్తూ ఉండిపోయింది. పిల్లలు ఆటలు మానేసి బిక్కముఖాలతో వచ్చి నిలబడ్డారు. ప్రతిమ వాళ్లను బుజ్జగించి శివతో పంపింది. కీర్తి, నువ్వు ఏడిస్తే పిల్లలు భయపడతారు, ఊరుకో, మా తల్లివి కదా అంటూ ఓదార్చింది. ఈ కాలం యువకులకి ప్రేమ ఒక కాలక్షేపం. అసలు సగం ప్రేమలు పెళ్లి వరకు దారి తీయవు. నా కర్మ కొద్దీ ఆయనకి నాపై ప్రేమ కలిగింది. ఎంతో పట్టుదలతో పెళ్లి చేసుకున్న ఆయన ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థమవదు కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది. ప్రతిమ మౌనంగా కుక్కర్ పెట్టసాగింది. కీర్తి సంసార జీవితం హ్యాపీగా లేదు. ఉంటే ఆమె కళ్ళల్లో ఆ దైన్యం ఎందుకు చోటు చేసుకుంటుంది? ఇప్పుడు కాదు, విషయాలు నెమ్మదిగా తెలుసుకోవాలి. కీర్తన నిస్సత్తువుగా అరచేతులు చాచుకుంటూ తనని తాను నిగ్రహించుకోవడానికి ప్రయత్నించసాగింది. కీర్తి ఒక పిచ్చిది. చదువులో తప్ప ఇతర విషయాల్లో తెలివితేటలు లేవు. మగవాడికి ప్రేమించిన ఆడది అందనంత వరకు ఆరాధన, అందాక తిరస్కారం, చులకన. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ, నమ్మకం. వాటిని నువ్వు దూరం చేసుకోవద్దు కీర్తి, ప్రతిమ అనునయంగా అంది. అవి దూరమైతే తన కీర్తికి బాధ, ఆవేదన తప్ప ఏం మిగులుతుంది? అయినా కీర్తి లాంటి అమాయకులు ప్రేమరాహిత్యాన్ని భరించలేరు. కీర్తి మనసు ఎంతో సున్నితం. ఎవరినీ నొప్పించడం తనకి చేత కాదు. అలాగే అతడి ప్రేమలో చిక్కుకుని ఉంటుంది అనుకుంది. ఆయన ఏదీ సక్రమంగా ఆలోచించరు. వద్దని ఎంత చెప్పినా వినకుండా వాళ్లతో విరోధపడి తన వంతు ఆస్తి తెచ్చుకున్నారు. వాళ్ళు నేనే అదంతా చేశానని నన్ను నిందించారు. అంత వాళ్లను కష్టపెట్టి
తెచ్చుకున్న ఆస్తి షేర్లలో పెట్టి సగం నష్టపోయారు. ఎలాగో అవుతూ చెప్తుంది కీర్తన. అరటికాయలు తరిగిన ముక్కలు పోపులో వేస్తున్న ప్రతిమ ఉలిక్కిపడింది. పిల్లలకు బాగుంటుందని ఉప్మా కూర చేద్దాం అనుకుంది. విజయ్కి షేర్ల పిచ్చా? అడగలేక, ఆశ్చర్యం అణుచుకోలేక అడిగింది ప్రతిమ. కీర్తన నిట్టూర్చింది. డబ్బు పిచ్చి. అలవోకగా ధనవంతుడవ్వాలని అనుకుంటారు. కొంత ఆయన బుద్ధి, కొంత స్నేహితుల ప్రమేయం. కీర్తన బాధగా అంది. ప్రతిమ టాపిక్ మార్చాలనుకుంది. సాంబారొద్దు కానీ రసం పెట్టు కీర్తి. కీర్తన నొచ్చుకుంది. చూసావా, నీకు పిల్లలకి వండి పెడతానన్నాను. చివరికి నా ఏడుపుతో నువ్వే వండావు. చా, నన్ను మన్నించు ప్రతిమ అంది. కొత్తిమీర చారు పొడి వేసి ఎంతో బాగా రసం పెట్టింది. ఇల్లంతా చారు సువాసనలే. బాబీ పరుగున వచ్చాడు. మమ్మీ, నాకు చారు వేసి అన్నం పెట్టు అన్నాడు. శృతి, ఆంటీ నాకు అన్నం అంది. ప్రతిమ పిల్లలిద్దరినీ కూర్చోపెట్టుకుని అన్నం కలిపి పెట్టింది. కీర్తన వద్దంటున్నా వినకుండా పిల్లలకు కూర చారు వేసి పెట్టేసింది. పిల్లల్ని పడుకోవద్దని చెప్పి వాళ్ళు భోజనానికి కూర్చున్నారు. ప్రతిమకి భర్త ఫోన్ చేశాడు. నేను సాయంత్రం వరకు భర్తను పిల్లలను మర్చిపోవాలనుకున్నాను. హాయిగా మా ఫ్రెండ్తో కబుర్లు చెప్పుకుంటుంటే పానకంలో పిడకలా మీ ఫోన్ ఏమిటి అంటూ నిలదీసింది. నువ్వు చెయ్యనన్నావు కానీ నన్ను చెయ్యొద్దనలేదు కదా. అతడు అవతల నుండి పాయింట్ లేవతీశాడు. ప్రతిమ దబాయిస్తూ, చాలండి తెలివితేటలు, మా ప్రపంచం నుండి మమ్మల్ని లాగొద్దు, అండర్స్టాండ్ అంది. అన్యాయం డార్లింగ్. ఆ ప్రపంచం కొద్దిసేపే, నా ప్రపంచమే శాశ్వతమైనది. మీ ఫ్రెండ్ను పిలు, ఇంత అన్యాయం ఏమిటో అడుగుతాను అంటున్న అతన్ని వారిస్తూ, చుప్ పెట్టమంటుంటే అంటూ ఆపిందో లేదో మళ్ళీ ఫోన్. బాబీ అన్నం తిన్నాడా? టెంపరేచర్ మళ్ళీ రాలేదు కదా అంటున్న అతన్ని, మీ పితృహృదయానికి నమస్కారాలు. ఇంకా ఫోన్ చేశారా? మరొక గంట లేటుగా వస్తాను అని ఫోన్ పెట్టేసింది. భావకీర్తి, ఆఫీస్కి వెళ్ళినా మధ్యలో ఫోన్లే అంటూ నవ్వింది. కీర్తన, అదృష్టవంతురాలివి అంది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ అన్నం తినేశారు. కీర్తన మనస్ఫూర్తిగా అంది. ప్రతిమ, నీ వల్ల ఈరోజు కడుపు నిండా తిన్నాను. ఒక్కదాన్ని తినబుద్ధి కాదు. నా వాళ్ళందరూ గుర్తుకొస్తారు. దాంతో తినకుండా లేచిపోతాను. సాయంత్రం వరకు కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. 6 గంటలప్పుడు కొడుకుని తీసుకుని బయలుదేరింది ప్రతిమ. కీర్తి, మా పాపను నువ్వు చూడలేదు కదా, తప్పక మా ఇంటికి రావాలి. ఇల్లు ఈజీగా కనుక్కోవచ్చు. అవ్వకపోతే నాకు ఫోన్ చేయి, ఎదురొస్తాను, సరేనా అంది. కీర్తన తల ఊపింది. నీ వల్ల ఈరోజు చాలా సందడిగా గడిచింది అంది. పిచ్చి, ఇంక నిన్ను వదులుతానా? బావంటారులే, నీ నుండి ఎవరూ తప్పించుకోలేరు అని. నీది భల్లుక పట్టు అని. కావాలని మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు, హాయిగా ఉండండి అంటూ ప్రతిమ వెళ్ళిపోయింది. సందడంతా ప్రతిమ తనతో తీసుకెళ్ళిందా అనిపించి కీర్తి దిగులు పడింది. మళ్ళీ తనకి తనే దగ్గరలోనే ఉన్నాం కదా, కలుస్తూ ఉంటాంలే అనుకుని సమాధానపడింది. 2వ భాగం సమాప్తం. తర్వాతి కథని మిగతా భాగంలో విందామండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.